హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఏంటంటే మార్నింగ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నామంటే రెస్ట్ ఆఫ్ ద టైం మనకి మన కోసం స్పెండ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమైనా స్కిల్స్ నేర్చుకునే కానీ ఏదైనా కోర్స్ నేర్చుకునేదానికి కానీ మన టైం మనం ఖచ్చితంగా దొరుకుతుందనేసి రీసెంట్గా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు నేను కూడా లేట్గా లేచి ఇంకా లేట్గా అన్నీ జరుగుతుండేది. అప్పుడైతే అస్సలు ఏం కుదిరేది కాదు. అంటే డే మొత్తము ఏదో ఒక పని ఉండేనట్లే అనిపించేది. సో నాకు పర్ఫెక్ట్ అనిపించింది ఇదే అన్నమాట. సో మీతో షేర్ చేసుకునేస్తాను. సో నేను మార్నింగ్ 4:40కి లేస్తాననమాట. 4:30 to 4:40 ఈ మిడిల్‌లో లేస్తాను. ఇంకా మార్నింగే అంతా క్లీన్ చేసేస్తాననమాట. బయట క్లీన్ చేసేది, ఇంకా ఇల్లు అలికేసేది, పూజ చేసేది, ఇంకా ఇలాంటివి ఏవే పనులు ఉంటాయో అన్నీ చేసేస్తాను. కరెక్ట్‌గా గంట పడుతుంది బయట క్లీన్ చేసుకొని, ఇల్లంతా ఇలా తుడిచేసి, ఇంకా మిగతా పనులు ఉంటాయి కదా చిన్న చిన్నయి అవంతా చేసుకోవడానికి. దాని తర్వాత స్నానం చేసేసొచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మా పిల్లోనికి లంచ్ బాక్స్ పెట్టాలి. ఈవెన్ మా ఆయనకు కూడా బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మొత్తం కుకింగ్ ఇప్పుడే అయిపోతుంది. ఫస్ట్ నుంచి కూడా నాది అలాగే అనమాట. మార్నింగే బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి సరిపడా అంతా చేసేస్తాను. కొంతమంది ఏంటంటే పూట పూటకి వండుతా ఉంటారు. వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఇంకా నేను కూడా మా పిల్లోని పిలుచుకొని వచ్చిన తర్వాత తింటాను కాబట్టి నేను పొద్దున్నేనే అంతా చేసేస్తాననమాట. ఈరోజైతే మెంతి కూరకు చపాతీ చేద్దామనుకున్నాను. అందుకే నీట్‌గా కొంచెం సోక్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీ అయితే పట్టేస్తున్నాను. చాలా ఈజీ రెసిపీ. మా పిల్లోని లంచ్ బాక్స్‌కి సరిపోతుంది అండ్ మా బ్రేక్‌ఫాస్ట్‌కి సరిపోతుంది. ఇంకా లంచ్‌కొచ్చేసరికి నేనైతే కూరకు సాంబారు, అన్నం చేశానన్నమాట. సో ఇప్పుడైతే ముందుగా చపాతీకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఈ మెంతి కూరకు మొత్తం వాష్ చేసుకునిండే దాన్ని ఇలా వేసుకుని ఒక 2 చిల్లీలైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైస్ బావుంటుంది. నచ్చితే కొంచెం జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర ఒక స్పూన్ అంత వేసుకున్నాను. ఇంకా తగినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని నున్నగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. బాగా నున్నగా ఉండాలి. అప్పుడే చపాతీలు దుద్దుకునేటప్పుడు కూడా నీట్‌గా వస్తుందన్నమాట షేప్ కూడా. అండ్ ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పిండి తీసేసుకుంటున్నాను. సో ఇవంతా కొంచెం కొంచెంగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను మొత్తం పోసేసి. ఇంకా ఈ పిండి కలిపేసి దీనికైతే ఒక 30 మినిట్స్ మినిమమ్ రెస్ట్ ఇవ్వాలి కదా! దాని తర్వాత అయితే చపాతీలు చేసుకోవాలి. ఈ పిండి కలిపేసిన వెంటనే నేను కూరాకు, పప్పు, సాంబార్ అంతా కూడా చేసేస్తాననమాట. పాలకు కూడా సోక్ చేసి పెట్టేయింటిని దీన్ని కూడానే. అదైతే రికార్డ్ చేయలేదు అంతే. సో ఇలా మార్నింగే మనం కుక్ చేసి పెట్టేసేదాని వల్ల అంటే ఏంటంటే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకునేసి కుక్ చేసేసామంటే ఇంకా నెక్స్ట్ పిల్లోలు స్కూల్‌కెళ్ళిన తర్వాత, ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత మనమైతే మనకి మంచిగా టైం ఉంటుంది. వర్కౌట్ చేసుకోవచ్చు. నచ్చిన బుక్కులు రీడ్ చేయొచ్చు. టీవీ చూడొచ్చు రిలాక్స్‌డ్‌గా. ఇలా మనకు నచ్చినవన్నీ మనం చేసుకోవచ్చనమాట. టైం లేదు అనే ఒక వర్డ్ యూజ్ చేసే అవసరమే ఉండదు. అంత టైం ఉంటుంది. ఇంకా అంతా చేసిన తర్వాత మనకి ఇంకా కొంచెం టైం మిగిలే ఉంటుంది. అప్పుడైతే కొంచెం రిలాక్స్‌గా పడుకోవచ్చు. ఇంకా మిగతా మనం ఏమన్నా పనుంటే అవంతా కూడా ప్లాన్ జేసుకోవచ్చు. ఇలా చాలా టైం అయితే మిగులుతుంది. నాకైతే ఈ రొటీనే నచ్చిందనమాట. అన్నీ సింపుల్‌గా అయిపోయినట్టు ఉంటుంది. యాక్చువల్‌గా మా పిల్లోని వదిలేసొచ్చిన తర్వాత నాకు హాఫ్ డే అయిపోయినట్టు ఉంటుంది. అంటే ఒక 11, 12 అయిపోయిందేమో అనిపిస్తుంది. బట్ చూస్తే ఇంకా చాలా టైమే ఉంటుంది. వాకింగ్ జేసుకోవచ్చు. నేనైతే వాకింగ్‌కెళ్ళి ఇంకా ఇంట్లోనే కొంచెం వర్కౌట్ చేసి వెయిట్ లిఫ్టింగ్ చేస్తాననమాట. ఇలా అంతా చేసుకుంటూ నాకు ఇంకా చాలా టైమే ఉంటుంది. అండ్ ఇంకా ఈ చట్నీ అయితే చాలా సార్లు షేర్ చేశాను గదా! సో, శనక్కాయ గింజలు వేయించుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు కారం తగినంత ఏసుకొని కరివేపాకైతే యాడ్ చేస్తున్నాను. సో, పచ్చి కరివేపాకు ఉంటే చాలా బావుంటుంది. ఇవంతా ఫ్రై అయిన తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే. ఇవంతా ఫ్రై చేసుకునిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇది చాలా సింపుల్ చట్నీనే. అండ్ ఈ చపాతీకి మనం పెరుగులో కూడా ముంచుకొని తినొచ్చు. బట్ ఇంట్లో నేనైతే పెరుగు తిననన్నమాట. సో, తింటాను. చాలా అంటే చాలా రేర్. సో, ఇంకా మా పిల్లోనికి లంచ్ బాక్స్‌లోకి పెడతాను అంటే, "వద్దు చట్నీనే కావాలన్నాడు." ఇంక అందుకే అందరికీ చట్నీనే సరిపోతుంది అనేసి చట్నీ అయితే చేసేసాను. సో, ఫైనల్‌గా చట్నీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. టమాటాలు కొంచెం మగ్గిందంటే మనకు చట్నీ ఆల్మోస్ట్ రెడీనే. ఇప్పుడైతే నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక పిడికెడంత కొత్తిమీర అయితే కట్ చేసిండేది వేసుకున్నాను. సో, దీన్నైతే కట్ చేసే వేసుకోవాలి. నేను అలా తుంచేసేస్తే మిక్సీ పడతాను కదా! అప్పుడైతే అది చిక్కుకునేసి మంచిగా మిక్సీ అంటే మెదిగేయలదనమాట. అందుకే ఇలా మంచిగా కట్ చేసుకునేసి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అంతా ఫ్రై చేస్తే సరిపోతుంది. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీ దగ్గర ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి.
అండ్ ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తే చట్నీ పని అయిపోయినట్టే. ఇంకా కూరకు కూడా సోక్ చేసి పెట్టాను కదా! ఇప్పుడు పప్పు అయితే పెట్టేసి నొరగంతా తీసేస్తున్నాను. సో, ఈరోజంతా మా ఇంట్లో కూరాకు చపాతీనే, అంటే మెంతి కూరాకు చపాతీ చేశాను కదా! కూరాకు సాంబారే చేస్తున్నాను. ఇంకా ఇదే నైట్‌కి కూడా సరిపోతుంది. దీని జొతకి ఏదన్నా ఒక పల్యంలాగా ఏదన్నా చేస్తాను అంతే అన్నమాట నైట్‌కైతే. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది నా వంటలు గూడా. అండ్ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. అందుకే కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అంతే. ఒక 2-3 విజిల్ వచ్చిందంటే కూరకు సాంబార్ సగానికి పైనే రెడీ అయిపోయినట్టే. బయటకొచ్చి చూస్తే నేను ఇది అబ్జర్వ్ చేయలేదనమాట. బ్రహ్మకమలాలు జస్ట్ డైలీ వాటర్ పోసి దానికి ఎనర్జీ డ్రింక్స్ ఇస్తా ఉంటిని. బట్ సడెన్‌గా చూస్తే పూలంతా వచ్చింది. అంటే మొగ్గలొచ్చినాయి. అబ్బా! ఎంత హ్యాపీ అయిపోయిందో ఎప్పుడు పెద్దదైతుందా అని వెయిట్ చేస్తా ఉండాను. అండ్ పిండైతే బాగా ఊరింది. ఇంకా చపాతీలు చేసేస్తే అంటే ఫస్ట్ ఇప్పుడు మా అబ్బాయికి మాత్రమే చేస్తానన్నమాట బాక్స్‌కి ప్యాక్ చేయడానికి. ఇంకా మాకొచ్చేసి నేను తినేటప్పుడు తినే కొంచెం ముందర చేసుకుంటాను. వేడి వేడిగా బావుంటుందనేసి. సో, నా రొటీన్ నేను ఇలా సెట్ చేసుకున్నానన్నమాట. దీనివల్లనే నాకు చాలా అంటే చాలా టైం దొరుకుతోందన్నమాట. నేనేమన్నా చేసుకోవచ్చు ఆ టైంలో. కావాలంటే ఇంకా అడిషనల్‌గా ఇల్లుని క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా విండోస్ క్లీన్ చేయడం గానీ, లేదా కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇలా మనకు నచ్చింది మనం జేసుకోవచ్చనమాట. ఎందుకంటే, మనం అందరికీ చేయాల్సిండే పనులన్నీ చేసేసాము. ఇంకంతా టైం మనదే గదా! అలాగనమాట. సో, చపాతీనైతే కొంచెం లేయర్ లేయర్‌గా చేద్దామనేసి ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ పిండేసే ప్లేస్‌లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గానీ, ఘీ గానీ లేదనమాట. అందుకే కొంచెం పౌడరే ఏసేసాను. సారీ, పౌడర్ అంటే పౌడర్ కాదు. ఈ చపాతీ పిండయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇయకుండా దుద్దుకోవాలనమాట. ప్రెషర్ ఇచ్చామంటే అతుక్కొని పోయి లేయర్స్‌గా రాదు. అందుకనేసే. సో, నాకీ ఈ నడమైతే పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్ వస్తాంది. ఐ యామ్ సో హ్యాపీ. అంటే చాలా వరకు ఇలా రౌండ్ రాదనమాట. కొంచెం సొట్ల సొట్లగా వస్తుంది. ఈసారైతే మంచిగా అనిపిచ్చింది. లైట్‌గా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ గ్రీన్‌గా భలే ఉంది గదా! ఇంకా పాలక్ చపాతీ, ఇంకా రకరకాల చపాతీలు చేస్తూ ఉంటాను. ఆహ్, మీకు త్వరలోనే అన్నీ షేర్ చేస్తాను. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చుతుంది. మీ పిల్లోళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే ప్లెయిన్‌గా ఉండేదానికి అంటేను పిల్లోళ్ళకి ఇలా కలర్‌ఫుల్‌గా కనిపించేదానికే ఎక్కువ అట్రాక్ట్ అయితారు గదా! హెల్త్‌కి హెల్తు అయితుంది. ఇంకా వాళ్ళు కూరాకు తినరు అనే పిల్లోళ్ళుంటారు గదా! వాళ్ళకి ఇలాంటివి పెడితే కూరాకు కూడా తిన్నట్టు ఉంటుంది. సో, కంప్లీట్‌గా అన్నిటికి మంచిదే అన్నమాట. అండ్ చపాతీ చూపిస్తా చూడండి. ఎంత స్మూత్‌గా ఉంది. చాలా సేపు అయింది. ఇక్కడ చూడండి ఎంత స్మూత్‌గా చిరిగిపోతా ఉందో. సో, ట్రై చేయండి. చాలా ఈజీనే గదా! జస్ట్ కూర అంటే ఇంకో టిప్ ఏంటంటే ఈ పిండిని నైట్‌లో కలిపి పెట్టుకోకూడదనమాట. ఎప్పుడు చేసామో అప్పుడు ఒక 30 మినిట్స్ ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ బాక్స్‌కైతే బనానా, పొమోగ్రానేట్ ఏసాను. ఇంకా 2 చపాతీలైతే పెడుతున్నాను. మా సార్ తిన్నాడంటే నాకు చాలా హ్యాపీ. చూద్దాం ఏం చేస్తాడనేసి. యాక్చువల్‌గా ఈ సీజన్ పోయే వరకు మ్యాంగోనే ప్రిఫర్ చేస్తాడు. బట్ ఇంట్లో లేదనమాట. అయిపోయింది తెచ్చుకోలేదు నిన్న. షాప్ లేదు. అందుకనేసే ఈరోజు బనానా పెట్టాను. బనానా కూడా ఇష్టంగానే తింటాడు. బట్ సీజన్ కదా! ఆ మ్యాంగో క్రేవింగ్సే ఉంటుంది. అండ్ చట్నీ అయితే కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా ఏం తినడు. ఈ బాక్స్ కూడా చిన్నగా కనిపిస్తుంది గానీ ఎక్కువ చట్నీనే పడుతుందనమాట. అండ్ ఇంకా మా పిల్లోడు స్కూల్‌కెళ్ళిపోయినాడు. మా ఆయన కూడా ఆఫీస్‌కెళ్ళినారు. అండ్ బెడ్ అయితే ఇది ఆర్డర్ చేసినారనమాట. అంటే బెడ్ పైన ఒక లేయర్ లాగా వేయడానికి. ఇప్పుడైతే కొరియర్ వచ్చింది. నేను పోయి తీసుకొని వచ్చేసాను. సో, బావుందనమాట. మీకు ఫోటో అయితే ఫైనల్‌గా చూపిస్తాను. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. బాయ్ బాయ్.